యొక్క ప్రతిపాదన ఈ సాటర్డే సండే బ్యాచ్ గాన్లు ఉన్నారుగా ఇద్దరు మా వాళ్ళు ఆంధ్ర సోదరులు, ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ తర్వాత మంత్రులు చాలా మందికి శనివారాలు ఆదివారాలు వస్తుంటారు కదా. ఈసారి వచ్చేటప్పుడు మీరు ఎందుకు ఏ ఆధారాలతో తీసుకుపోయినరో, ఆయన నిజంగా మాట అన్నాడా లేదా అనేది, మీరు ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారో, ఏ టీవీల కాడ నిలబడతారో, మీ ఇంటికాడికి రమ్మంటే మీ ఇంటికాడికి మీడియా జర్నలిస్ట్గా మొత్తం వచ్చి మీ ఇంటికాడ కూర్చోమంటే కూర్చుంటాం. నువ్వు కబ్జా చేసిన కోడి చెరువు కాడ పెడతావా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికాడ పెడతావా, లేకపోతే నీ అనుచరుడు నీ చెప్పులు మోసిన మావోడు రేవంత్ రెడ్డి ఇంటికాడ పెడతావా? మా రేవంత్ రెడ్డి కూడా గడికోసారి అయిన దానికి కాని దానికి బహిరంగ సభలు పెడుతుంటాడు కదా. రేవంత్ రెడ్డి గారు, నీకు మీ మంత్రిమండలి కూడా మేము మనవి ఏం చేస్తున్నామంటే, మీరు వెంకట్రామరెడ్డిని తీసుకుపోయింది ఆ పదం అన్నాడా లేదా అనేది మొత్తం తెలంగాణ సమాజానికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా, తెలంగాణలకు ఆంధ్రోళ్లకు మీరు ప్రూవ్ చేసి చూపియండి. అందరు చూస్తున్నారు కదా, ఆయన అన్నాడా లేదా అనేది తేల్చే దమ్ము ధైర్యము మీ దగ్గర ఉన్నదా? పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటారు కదా పేపర్లల్లా, మీ భూ కుంభకోణాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి, మా చిట్టపత్రం అంతా మేము బయట పెడతాం. కానీ ఈ అంశం మీద మీకు ధైర్యం ఉంటే, మళ్ళా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కదా, మీరు ఆ రికార్డ్ ఏందో ప్రజలకు బయట పెట్టండి. ఆయన నిజంగా అని ఉంటే, ఆయన అనలేదు, మేము చూసినాం, అందరు చూసినారు, వాళ్ళకెరక దొంగ కేసులను తీసుకుపోయి తెలంగాణ ఆడిబిడ్డను అవమానపరిచి తీసుకుపోయింది కదా, ఆ తీసుకుపోయి మీరు బహిరంగ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర పెడతారా, అసెంబ్లీ కాడ పెడతారా, అమర్ల స్తూపం కాడ పెడతావా? రేవంత్ రెడ్డి తీసుకొచ్చి, ఒకవేళ అది నిజంగానే కనుక అనేది ఉంటే దీని ముంగట్నే ఆహుతైతం మేము. లేకుంటే బిడ్డ, నిన్ను రేవంత్ రెడ్డి, తెలంగాణ నిన్ను రాజకీయంగా బొందబెట్టబోతున్నది. మళ్ళా చెప్తున్నా, మీరు నిజంగానే వెంకట్రామరెడ్డి ఏదైతే రాజ్యాంగాన్ని కించపరిచిందని మీరు చెప్తున్నారో అది బయట పెట్టండి. లేకుంటే బరాబర్ మీరు ఆల్రెడీ దోషులే. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం, మీరు దోషులే. మీరు పెట్టలేరు ఆ పని, మీరు పెట్టలేరు. ఎందుకంటే మీరు చేస్తున్న తప్పు, అబద్ధము, దొంగ కేసులు, మీరు చీకటి మనుషులు, మీది చీకటి రాజ్యము, మీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాన్లు, మీరు తెలంగాణ ఆస్తుల మీద దండయాత్ర చేసినటువంటి దుర్మార్గులు మీరని తెలంగాణ ప్రజలకు మేము చెప్పబోతున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం, తెలంగాణ క్రాంతి దళగా మేము సిద్ధంగా ఉన్నాం, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ గా సిద్ధంగా ఉన్నాం మేము. మీరు వెంకట్రామరెడ్డి అన్నాడు నిజంగానే రాజ్యాంగాన్ని కించపరిచిందని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్ పెడతావా? రేవంత్ రెడ్డి పెడతారా, చంద్రబాబు నాయుడు పెడతారా, పవన్ కళ్యాణ్ పెడతారా? మేము వేచి చూస్తాం. జై తెలంగాణ.